హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జాకిర్ హుస్సేన్. సో తమ్ముడు మూవీ నితిన్ లయ కీలక పాత్రలో పోషించినటువంటి తమ్ముడు మూవీ యూఎస్ఏ రివ్యూ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే జకీర్. ఎస్ సార్, యూఎస్ఏ రివ్యూ తమ్ముడు ఎలా ఉంది సార్? తమ్ముడు అంటే యాక్చువల్గా తమ్ముడు అని చెప్పగానే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు అందరికీ. బట్ అది నితిన్ గారు అది ఆ ఫంక్షన్లో కూడా చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ని వాడుకొని నేను ఇంకా కొనసాగుతున్నా అనే ఇమేజ్లో వెళ్ళిపోతుంది చాలామందికి. అంటే అలా పోర్ట్రే అవుతుంది కాబట్టి ఆ టైటిల్ వద్దన్నాను. బట్ దీనికి అదే పవర్ఫుల్ టైటిల్ అని వేణు శ్రీరామ్ గారు చెప్పడంతో యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే వేణు శ్రీరామ్ అనే దర్శకుడు వకీల్ సాబ్తో మరలా అంటే రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవర్ స్టార్ అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మరొకసారి వకీల్ సాబ్ ఒక మగువ పాట కానీ అక్కడ కోర్ట్ సీన్స్ కానీ చాలా హైలైట్గా చిత్రీకరించారు. సో ఆ వేణు శ్రీరామ్తో ఇప్పుడు మరలా తమ్ముడు టైటిల్. సో వేణు శ్రీరామ్ గారు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా అత్యంత ఆప్తుడు, ఇష్టమైన వ్యక్తి. సో ఆ టైటిల్నే దీని క్యాప్టెన్గా ఎందుకు పెట్టుకున్నారంటే ఆల్రెడీ ట్రైలర్లోనే కొంత స్టోరీ మనకి నెరేట్ చేశారు. బట్ మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో చెప్పుకోలేం ఎట్లా ఉంది ఏంటి అనేది. ఆల్రెడీ అమెరికాలో వచ్చిన రివ్యూ కానీ కొంతమంది సీనియర్స్కి ప్రముఖులకి వేసిన ప్రివ్యూ ప్రకారం అయితే మాత్రం తమ్ముడు అదే అక్కకి ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఎలా నెరవేర్చాడు అనేది స్టోరీ. అయితే టైటిల్ రోల్ తమ్ముడికి హీరో నితిన్ గారు యాక్ట్ చేశారు. ఎవరికి తమ్ముడు? లయకి తమ్ముడు ఆవిడకి. సో ఆవిడకి ఒక మాట ప్రకారం ఆ ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఊరికి వెళ్ళేటప్పుడు అక్క మాట కోసం ఆ ఊరి జనాల కోసం ఏం చేశాడన్నది ఒక కాన్సెప్ట్. అంటే కొంచెం ఎట్లా చెప్పాలి, బ్లాక్ మ్యాజిక్ అని అనలేం కానీ అట్లాంటి ప్రభావితమైన ఒక అట్లాంటి మూఢనమ్మకాలతో ఉన్న ఒక గ్రామ ప్రజలకు సంబంధించి అక్కడ జరిగే అన్యాయాలకు సంబంధించి తమ్ముడికి దగ్గర తీసుకున్న ప్రామిస్ నెరవేర్చడానికి వెళ్తాడు. సో ఈ మొత్తం స్టోరీ కూడా ఎలా ఉంటుందంటే ఏదైతే అక్క మాట కోసం వెళ్తాడో ఒక 1 డేలో అంటే ఆల్మోస్ట్ ఆల్ రేపు ఉదయం 9 గంటల లోపు ఏదైతే అవుతుందో 9 గంటల లోపు అది చేయకపోతే మొత్తం అంటే మనం ఇట్లా మాట్లాడుకున్న స్టోరీ ఎంత చెప్తే ప్రేక్షకులకి ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి తప్పు అది చెప్పకూడదు సార్. అట్లా ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం లయ గారు హీరోయిన్ నుంచి సిస్టర్ క్యారెక్టర్ సో ఎలా ఉండబోతుంది అంటే చాలా లాంగ్ గ్యాప్ 20 years తర్వాత అని కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ 20 years ఏం కాదు. హీరోయిన్గా అయితే భూలోకము, యమలోకం, స్వర్గలోకం ఏదో ఒక సినిమా ఉంది, దాంట్లో చేశారు ఆవిడ. తర్వాత టాటా బిర్లా మధ్యలో లైలా మంచి హిట్ అయింది. మన శివాజీ గారు లయ హీరోయిన్, తనిఖీల బర్ని విలన్గా చేశారు. అది 2006లో 2007లో వచ్చిందండి. తర్వాత మధ్యలో కొన్ని గెస్ట్ రోల్ చేశారు. బట్ దాంతో పోల్చితే 19 years తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు అక్కగా. బట్ ఆవిడ హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. బాలయ్య లాంటి సూపర్ స్టార్లతో కూడా చేశారు కదా ఆవిడ హీరోయిన్గా. సో అట్లాంటి లయ గారు మరలా ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ అవ్వడం, సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి ఒక విధంగా. అంటే చాలామంది ఇంద్రజా గారు వీళ్ళందరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చారు కాబట్టి లయ గారు కూడా సెకండ్ ఇన్నింగ్స్. తమ్ముడు అనే టైటిల్ రోల్కి నితిన్ అయితే ఎవరికి తమ్ముడు అనే క్యారెక్టర్ ఆవిడ చేదంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. దీనికి ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేశారు. వేణు శ్రీరామ్ గారు ఆఫీస్కి వచ్చి ఏంది అసలు వచ్చాను, ప్రమోషన్స్ లేవు, ఏమీ లేవు అని. మరోవైపు హర్ష బొల్లమ్మ బిగిల్ సినిమాతో బాగా సుపరిచితులయ్యారు. తర్వాత కరోనా టైంలో చిన్న చిత్తగా ఆన్ స్క్రీన్ వెబ్ సిరీస్లో కూడా చాలా చేశారు. ఆ తర్వాత హీరోయిన్గా కూడా వచ్చారు ఆవిడ. సో హర్ష బొల్లంతో పాటు మన కాంతార ఫేమ్ ఆవిడ పేరు సప్తమి గౌడ. సప్తమి గౌడ ఒక ఎట్లాగైతే రూరల్ ఏరియా అమ్మాయిలాగా యాక్ట్ చేశారో అందులో కాంతారలో కూడా ఇందులో కూడా రూరల్ ఏరియా అమ్మాయిలాగా యాక్ట్ చేశారు. ఇక్కడ మెయిన్ విలన్ ఎవరంటే మన ఆయన పేరు యానిమల్లో విలన్కి పక్కన ఉంటారు కదా సపోర్టివ్గా, ఆయన ఒక్కొక్కరిని అడుగుతుంటే ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టి పెడతారు. ఆయన పేరు సౌరవ్ సచ్దేవ్ ఆయన. సో ఆయన మెయిన్ విలన్గా యాక్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద నితిన్ ఒక కొన్ని రకాల ఆ రూరల్ ఏరియాలో వచ్చిన వాళ్ళ విద్యల్ని తట్టుకొని వాళ్ళని ఎదిరించి రావాలనే కాన్సెప్ట్లో మంచి తీశారు. ఇంకోటి ఏంటంటే సినిమాలో సత్తా ఉంది కాబట్టే, కొన్ని రకాల సీన్స్ అవసరం కాబట్టే ఏ సర్టిఫికేట్ తీసుకున్నారు దాన్ని. UBA తీసుకోవడం జరిగింది వాస్తవానికైతే. అంటే
ఖచ్చితంగా పిల్లలు కూడా పెద్దవాళ్ళ సమక్షంలోనే చూడాలి, లేదంటే చూడకూడదు అనే సందర్భంగా ఏ సర్టిఫికేట్ కూడా అదే అంటున్నాను. అవును, అదే అంటున్నాను, సర్క్యులేట్ లేదు, అదే అంటున్నాను. అంటే కొన్ని సన్నివేశాలు అవసరం, ఆ సినిమాకి అవసరం కాబట్టి సినిమాలో పాటలు కూడా లేవు. ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఓ 2 హమ్మింగ్ లాగా ఏవో వచ్చి 2 పోతాయి సినిమాలో కూడా. పెద్దగా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. బట్ మనకి లిరికల్ వీడియో ఇచ్చారు కాబట్టి ఆ పాట అదే అని అనుకుంటున్నాం, కానీ సాంగ్స్కి స్కోప్ లేదు. సాంగ్స్కి కానీ కామెడీకి కానీ, అంటే మొన్న విరూపాక్ష వచ్చింది చూసారా, ఎట్లాగైతే పెద్దగా కామెడీకి కూడా స్కోప్ లేకుండా సాయిధరం తేజ్ సినిమా. సో అట్లాగే ఒక మంచి కాన్సెప్ట్తో ఉంది, మనం సినిమా చూడాలి. ఒక విధంగా నితిన్కి చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఆల్ కరోనా తర్వాత ఇది మంచి డీబట్ అనే మంచి బ్రేక్ అని చెప్పాలి. ఎందుకంటే భీష్మ ఒకటి ఆడలేదు, చెక్ అని కలజోడుతో అంటే బ్లైండ్గా యాక్ట్ చేస్తాడు, అది కూడా ఆడలేదు. రీసెంట్గా రాబిన్ హుడ్ అది కూడా ఆడలేదు. తర్వాత ఆయన వక్కంత వంశీ గారితో సినిమా చేశారు, అది కూడా ఆడలేదు. సో వరుసగా ఒక 4-5 పోయాయి. కీర్తి సురేష్ గారితో కూడా ఒకటి చేశారు మంచి సినిమా, అందులో సాంగ్స్ బాగుంటాయి మరి. సో రంగబలి ఏదో ఉంది, రంగ్ దే అనుకుంటా, రంగ్ దే సినిమా, అది కూడా సరిగ్గా ఆడలేదు. సో నితిన్ కూడా మంచి ఎక్స్పెక్టేషన్. అండ్ మోర్ ఓవర్ దిల్ రాజు గారి ప్రొడక్షన్, దిల్ టైటిల్ వచ్చిందే దిల్ సినిమాతో కదా. దిల్ రాజు గారి ప్రొడక్షన్ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత నితిన్ యాక్ట్ చేశారు. అప్పట్లో దిల్ సినిమా బ్లాక్ బాస్టర్, వి వినాయక్ గారి డైరెక్షన్లో. ఇప్పుడు మరలా ఇంచుమించు ఆల్మోస్ట్ అది కూడా ఒక 21-22 ఇయర్స్ అయిపోయింది దిల్ సినిమా వచ్చి. సో అప్పటి తర్వాత మళ్ళీ మధ్యలో చేశారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడక్షన్ ఇదే. కాకపోతే ఏ దిల్ సినిమాతో దిల్ రాజు గారు అయ్యారో మరలా నితిన్కి మళ్ళీ వీళ్ళకి బ్రేక్ అవసరం, నితిన్కి కూడా బ్రేక్ అవసరం. బట్ 20-25 ఇయర్స్గా ఓకే, జయం సినిమా నుంచి కూడా హీరోగా నిలదొక్కొని ఆయన మధ్యలో ఆ ఎత్తుపల్లాలు చూసి మరలా ఇష్కు అలాంటి సినిమాలతో హిట్ కొట్టి, గుండెజారి గల్లంతైంది ఇలాంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత మరలా నితిన్ ఒక విధంగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారనే చెప్పాలి. మంచి నటనతో మంచిగా ఇప్పటికీ ఆ ఫిజిక్ కాపాడుకుంటూ ఒక హీరోగా కొనసాగడం కూడా చిన్న విషయం కాదు. చిన్న వయసులో హీరో అయిన నితిన్, ఆయన కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ అబ్బాయిగా, ఒక ప్రొడ్యూసర్ అబ్బాయిగా వచ్చిన ఆయన అట్లా చాలా డౌన్ టు ఎర్త్ ఉండి మంచి చేశారు. సో ఇద్దరికి మంచి ఈ సినిమా హిట్ అవసరం. దానికి తగ్గట్టుగానే వేణు శ్రీరామ్ ఆయన డైరెక్షను, స్క్రీన్ ప్లే, కథ, కొన్ని రకాల సంభాషణలు కూడా వేణు శ్రీరామ్దే మెయిన్ పెన్ అనమాట. ఓకే, ఇంకో ఆయన ఎవరు చక్రవర్తి ఎవరో ఉన్నారు పేరు, ఆయన కూడా స్క్రీన్ ప్లే కథలో కొంత హెల్ప్ చేశారు. బట్ వేణు శ్రీరామ్ మాత్రం ఏ సర్టిఫికెట్ అయినా పర్వాలేదు, మనకి ఇదే అలాగే ఉండాలి, ఇలాగే రిలీజ్ అవ్వాలి, దీనికి కామెడీ పాట లేకపోతే లేదు, హీరోయిన్ ఉన్నారు కదా వర్ష బొల్లమని కానీ, లేదంటే సప్తమి గౌడ్తో ఉన్నారు కదా అని వాళ్ళతో ఏదో పాట పెడదాం కాదు. అంటే ఒక్క ఫ్రేమ్ కూడా వేస్ట్ అవ్వకుండా స్టోరీలోనే రన్నింగ్లో ఉంటుండగా మనకి ఒకవేళ మధ్యలో పాట కానీ కామెడీ కానీ పెడితే ఎంత సీరియస్ మ్యాటర్లో ఇప్పుడు కామెడీ ఏంట్రా అని ప్రేక్షకులు విసుగు చెందకుండా ఉండేలాగా ట్రై చేశారు. ఓకే, చూడాలి ఒకసారి, సినిమా బాగుంది. మరి ఇకపోతే సినిమా హిట్టా ఫట్టా అనేది మనం చెప్పేది మనకు నచ్చేదట్టు బట్టి కూడా కాదు, ఆ కలెక్షన్సే డిసైడ్ చేస్తున్నాయి. ఎంత గ్రాస్ కలెక్షన్స్ వస్తున్నాయి, ఫస్ట్ వీక్ ఎన్ని కోట్లు వచ్చింది, ఫస్ట్ డే ఓవర్సీస్లో ఎంత వచ్చింది, ఇండియాలో ఎంత వచ్చింది, సౌత్ ఇండియాలో ఎంత వచ్చింది, ఓన్లీ నార్త్ ఇండియాలో వచ్చింది, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి దిల్ రాజు గారు ప్రొడక్షన్ కాబట్టే రిలీజ్ కూడా గ్రాండ్గా ఉంది. ఆల్రెడీ యుఎస్లో రిలీజ్ అయ్యింది. దాని ప్రకారం కొన్ని స్టోరీలు చెప్పకూడదు కాబట్టి అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాలనే నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.